నమస్తే సార్. నా పేరు మోహన్ దాస్. మాది వెంకటాపురం మండల్, ములుగు డిస్టిక్ వచ్చేసి మార్చి 11వ తారీఖు నా భార్యకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చేసరికి మా భార్య నేను ఇద్దరం కలిసి బండి మీద ములుగు ఎంబీబీఎస్ డాక్టర్ రవీందర్ దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆ డాక్టర్ అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళని మా భార్యను చూసి, అమ్మ నీకు ఫీవర్ బాగుంది, నువ్వు నా దగ్గర 3 రోజులు ఇక్కడ బెడ్ సరి కావాలని చెప్పి నాతో చెప్పారు. చెప్పేసరికి నేనేం చెప్పాను కదా సార్, నా భార్యను సీరియస్ అని చెప్తున్నారు కదా, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తానని అంటే నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే నేను వరంగల్ తీసుకెళ్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఆ డాక్టర్ నాతో ఏం చెప్పాడంటే, అరే బాబు నీకేమైనా మెదడు ఉన్నదా, నేను మన ఎస్టీ లంబాడీస్ అని చెప్పి నీకు తక్కువ ఖర్చులో నేను నీకు ట్రీట్మెంట్ చేసి పంపిద్దామని నేనంటే నువ్వు ఎక్కడికో వెళ్తాను అంటాను వీంద్ర బాబు, లేదు ఆమెను ఇక్కడనే నువ్వు బాగు చేసి పంపించేస్తాను, నువ్వేం భయపడకు, ఏం బెంగ పెట్టుకోకు అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. సరే కదా ఎంబీబీఎస్ డాక్టర్ అంటున్నాడు కదా అని చెప్పి నేను కూడా పంపిస్తాను అంటాను కదా అని చెప్పి నేను జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసినాక ఆ రోజు నైట్ ట్రీట్మెంట్ చేశాడు. ఇక తెల్లారి మార్నింగు కాళ్ళు బాగా గుంజుతున్నాయి, నడుము బాగా నొస్తుంది, దమ్ము బాగా వస్తుంది అని చెప్పి నా భార్య నాతో చెప్పడం జరిగింది. ఇక చెప్పేసరికి నేను సార్తో చెప్పాను, ఇక సార్ నా భార్య ఇట్లా ఒళ్ళు నొప్పులు బాగా అవుతుంది అంటుంది, నడుము నొప్పి అని అంటుంది, మరి ఏంటి సార్ అని చెప్పి నేను అడిగిన. అయితే ట్రీట్మెంట్ నడుస్తుంది కదా, ఒళ్ళు నొప్పులు అలాగే ఉంటాయి, ఇప్పుడు ఆ ఒళ్ళు నొప్పులకు భరించుకోవాలమ్మా, నువ్వు ఒళ్ళు నొప్పులకు నేను ఇంజెక్షన్ వేస్తే, ఆ ఒళ్ళు నొప్పులకు ఇంజెక్షన్ వేస్తే రక్త కణాలు మళ్ళీ తక్కువయ్యే పరిస్థితి ఉంది, 53,000 ఉంది ఇప్పుడు నీకు, మళ్ళీ రేపు టెస్టులు చేసినాక మళ్ళీ ఎంత ఏమైనా పెరుగుతాయా ఏందా అనేది చెప్దామన్నట్టుగా చెప్పాడు. ఇక తెల్ల రక్త కణాలు 3,700 తెల్ల రక్త కణాలు ఉన్నాయి, 53,000 ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. యాక్చువల్గా 4,000 నుంచి 11,000 వరకు తెల్ల రక్త కణాలు ఉండాలి. కానీ ఆయన చేసే ట్రీట్మెంట్కి ఒళ్ళు నొప్పులు బాగా పెయిన్ బాగా వచ్చేస్తుంది. ఇక ఆమెకి అదే సరే అని చెప్పి సార్ అని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగినాక కూడా అలాగే ఉంటుంది, ఏం కాదని చెప్పి సోమవారం జాయిన్ చేసిన మనిషి మంగళవారం నైట్ వరకు ఒళ్ళు నొప్పులు బాగా ఓవర్గా అయిపోయింది. ఇక ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు, ట్రీట్మెంట్ వచ్చిన పేషెంట్లను చూసుకుంటాడు, బెడ్ షేర్ అయిన వాళ్ళకు సాయంత్రం వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక సరే అని మంగళవారం నైట్ వచ్చేసి ఒళ్ళు నొప్పులు బాగా అయింది. ఇక తెల్లారి బాగా అయినాక, సార్ మా భార్య ఏడుస్తుంది, మరి ఒళ్ళు నొప్పులు బాగా అవుతుంది అంటుంది, మరి ఆమెకు మూత్రం బంద్ అయిందో ఏందో, 2 కిడ్నీలే లేవు అని చెప్పి ఏడుస్తూ ఉన్నది. ఇక తెల్లందాకా బెడ్ మీద జండు మామి సీసాలు తీసుకొచ్చి కాళ్ళన్నీ మొత్తం ఒత్తడం జరిగింది. ఇక మనిషి ఫ్యాట్ అయిపోయింది, దమ్ము బాగా వస్తూ ఉంది. ఇక అయినా ఏం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ట్రీట్మెంట్ చేసిన బాపతి పేపర్లు కూడా ఉన్నాయి. ఇక పేపర్లు, టెస్టులు చేసిన బాపతి పేపర్లు, జాయిన్ చేసిన బాపతి పేపర్లు కూడా నా దగ్గర అన్ని ప్రూఫ్లతోటి ఆయన చేసిన ట్రీట్మెంట్ బిల్లులు అన్నీ ఉన్నాయి నా కాడ. అయినాక మళ్ళీ మార్నింగ్ వచ్చేసి 3వ రోజు వచ్చేసినాక ఇక బుధవారం, ఇక మంగళవారం నైటు అలాగే జరిగిపోయింది. నైట్ అంతా ఫోన్ చేసి సార్ బాగా సీరియస్ అంటుంది సార్, రండి అని చెప్పి ఫోన్ చేయడం జరిగినాక, ఏం భయపడకు మా వాళ్ళు చూసుకుంటారని ఆ నైటు ఇంజెక్షన్ వేశారు, అయినా తగ్గలేదు. బుధవారం మార్నింగ్ వచ్చేసరికి ఇక డబ్బులు 15,000 దాకా బిల్లు అయినాయి, బిల్లులు కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ బుధవారం మార్నింగ్ వచ్చేసినాక కూడా మళ్ళీ ఏమన్నాడంటే ఏం కాదని చెప్పి మళ్ళీ గ్లూకోజ్ సూదులు వేసాడు. ఇక 10-11 అయ్యేటప్పటికే ఇక అప్పుడు నా వల్ల కాదు, ఆమె బాగా సీరియస్ అయిపోయింది, ఇక నువ్వు వేరే కాడ ఎక్కడన్నా తీసుకో అని చెప్పి 3వ రోజు వచ్చేసప్పటికి ఆయన బాగా సీరియస్ అయిపోయింది. ఇక మనిషి 3వ రోజు అయినాక, సార్ మరి ఇట్లెందుకు, మీరు మార్నింగే నాకు పంపించేసి ఉంటే, నిన్న మొన్న నాకు పంపించే ఉంటే నా భార్య బాగావు కదా అని చెప్పి నేను అడిగినాక, ఏం కాదు నేను వేరే కాడ హాస్పిటల్ రిఫర్ చేస్తా, అడిగిపో అని చెప్పి చెప్పింది. ఇక చెప్పినాక సరే అని చెప్పి నేను అక్కడ శ్రీనివాస ఫినాకిల్ అని చెప్పి హన్మకొండ హాస్పిటల్కు పోవడం జరిగింది. అడిగి పోయినాక వాళ్ళు చూశాడు, ఆమెను చూసినాక మొత్తం టెస్టులన్నీ మళ్ళీ చేశారు. ఇక అన్ని టెస్టులు చేసినాక, బాబు 2 రోజుల ముందు కనుక నువ్వు నీ భార్యను తీసుకొని వచ్చేది ఉంటే ఆమెకి ఎలాంటి ప్రాబ్లం జరగకపోవు, అయ్యి నువ్వు బాగా లేట్ చేసినావు, 4-5 రోజులు అయ్యేదాకా కూడా మేము ఏం చేయలేము, ఇప్పుడు ఒకవేళ మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం, కాకపోతే ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్ తీసుకుపోతానంటే నీ ఇష్టం, ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పి చెప్పారు. ఇక
సార్ ఏం కాదు, ఇక నేనైతే సంతకం పెడతాను కానీ మీరైతే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళడం చెప్పిన తర్వాత వాళ్ళు పోయిన రోజు బుధవారం నైట్ ఒక రోజు ఉంది, గురువారం నైట్ అయ్యేటప్పటికి ఆమె చనిపోయింది. ఆమె అక్కడ ఉన్న పరిస్థితిలో ఫోటోలు కూడా అన్నీ నా దగ్గర ఫోటోలతో సహా అన్నీ ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా నేను ఇప్పుడు ఇగో మీ ముంగట చూపిస్తాను. ఇగో ఈ పరిస్థితిలో ఆమె ఇంత సీరియస్లో కూడా మూడో రోజు అయ్యేటప్పటికే ఆమె వదిలిపెట్టడం జరిగింది. ఆయన నిర్లక్ష్యం వల్ల నేను అడిగినప్పుడు కనుక నా భార్యను పంపించేది ఉంటే నా భార్య బతుకు ఇవాళ నా బిడ్డలు వచ్చేసరికి నా బిడ్డలు అనాథలు అయ్యారు. నా బిడ్డల కొద్దిగా ఆయన నిర్లక్ష్యం ఎందుకు ఇలా జరిగింది అనేది నా కుటుంబం ఆగమైపోయింది. ఇట్లా ఆయన వల్ల ఆయన చర్య తీసుకొని ఇట్లా నా కుటుంబాన్ని ఆగం చేసినందుకు నాకేమైనా సహాయం చేయాలని చెప్పి నేను మాత్రం ఇక్కడ సార్ దగ్గర రావడం జరిగింది. నేను ఇదే విషయంలో కలెక్టర్ దగ్గర చనిపోయిన 15 రోజుల తర్వాత కలెక్టర్కు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది డాక్టర్ మీద. ఆ కలెక్టరు కొన్ని రోజుల తర్వాత మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ ఇంకో దివాకర్ అని వేరే కలెక్టర్ దగ్గర వచ్చారు. ఇప్పుడు ఆ కలెక్టర్ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తామని చెప్పి అన్నారు. 8 నెలల నుంచి 9 నెలల నుంచి ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఎందుకో నాకు తెలియట్లేదు. ఇక డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సార్కి కూడా నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. డిఎంహెచ్ఓ అప్పయ్య సార్కి ఇచ్చిన అప్లికేషన్ కూడా నా దగ్గర కాపీ ఉంది. ఈసారి కూడా ఆ సార్ కూడా ఏం చేయట్లేదు. మరి కలెక్టర్ ఆఫీస్కి చుట్టూ తిరిగి 9 నెలల కానుంచి ఇవాట 15వ తారీఖు ఇవాటి నుంచి 8 వెళ్ళి 9వ నెల పడిపోతుంది. మరి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి నేను ఇక్కడ అన్న దగ్గరకు రావడం జరిగింది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.